మహిళా సాధికారతే లక్ష్యంగా నారీతో నాగసత్యలతమ్మ కార్యక్రమం ఒంగోలు 11వ డివిజన్లో కులవపేటలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత పాల్గొని డివిజన్లోని వివిధ సమస్యల మీద అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కులవపేట, రైల్పేట బజార్లుగా బోర్డులు జనార్దన్ గారు పెట్టారని, ప్రభుత్వం మారిన వెంటనే రైల్పేట అనే పేరు లేకుండా కులవపేట అని బజార్లు పెట్టారని, మా పిల్లలు విదేశాల్లో చదువుకొని పోస్టుల ద్వారా లెటర్లు కానీ ఏమైనా రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని, బజార్లో పేర్లు తీసివేసి మొత్తం కులవపేటగా మార్చారని, అడ్రస్లు జనార్దన్ గారు వేసిన బోర్డులు మొత్తం తీసివేశారని, ఇప్పుడు మా అడ్రస్లు ఎక్కడ మాకు ఉన్నాయో తెలియని పరిస్థితి ఉందని, పోస్ట్ ద్వారా లెటర్లు రావాలన్నా ఇబ్బందిగా ఉందని, పూర్తిగా రైల్పేట తీసివేసి కులవపేటగా మార్చారని, మాకు గతంలో ఎలా ఉందో అలాగే మార్చాలని, మా రోడ్లు కూడా లేవని దామచర్ల నాగ సత్యలతకు మొరపెట్టుకున్నారు. మీ సమస్యలన్నీ జనార్దన్ గారి దృష్టికి తీసుకొని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన దామచర్ల నాగ సత్యలతమ్మ ఈ కార్యక్రమానికి కులవపేటలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రాజవిమల్, ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నిడమనూరి పావని, మీడియా కోఆర్డినేటర్ బెజవాడ మురళి, ఆళ్ల వెంకటరత్నం, దుర్గా, డివిజన్లోని పార్టీ అధ్యక్షులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన దామచర్ల నాగ సత్యలతమ్మ. అమ్మలార, అక్కలార, అన్నలార విన్నారా, అయ్యలార, అవ్వలార, పిల్లలార వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే, మన మహిళలకే, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకి తెచ్చినాడు మహాశక్తి పథకాలు, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే, అరే ఎందరుంటే
ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి అదేవిధంగా మనకున్న సమస్యలు ఇంతవరకు ఎంతోమంది ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. మన ఎటువంటి సమస్యను కూడా తీర్చలేదు. ఒంగోలు అభివృద్ధి పడింది అంటే అది ఒక్క దామచర్ల జనార్దన్తోనే సాధ్యపడింది. కాబట్టి మన సమస్యలను కూడా దామచర్ల జనార్దన్ గారైనటువంటి ఆమె సతీమణి నాగసత్యలత మేడం గారికి చెప్పుకుంటే మన సమస్య కొంతమేరకైనా తీరుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ మీరింది. ఆమె ఈరోజు అనేక మీటింగ్లకు వెళ్ళి కూడా ఎంతో బిజీగా ఉన్నా కూడా పట్టుబట్టి మరీ తీసుకొని రావటం జరిగింది. కొంచెం లేట్ అయినా కూడా ఎంతో ఓపికతో మరి మా సోదరులందరూ కూడా ఇక్కడ వెయిట్ చేశారు. లేట్ అయినందుకు అందరికి కూడా మన్నించాలి. మరి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం మాట్లాడాలనుకున్నారు స్పష్టంగా ఒక్క నిమిషం మాట్లాడి మీ సమస్య అని చెప్తే సరిపోద్ది. ఎక్కువగా మీరు సాగదీయకుండా ఒక్క క్షణం మాట్లాడి మీ సమస్యను తెలుస్తారు. ఆల్రెడీ ఉన్న మేజర్ సమస్యని ఇక్కడ మన అన్నలు చెప్పారు, గోపి, మరి అదే విధంగా సాంబన్న, మన లీడర్లు మొత్తం చెప్పారు, రాజవిమల్ అన్న అందరూ కూడా చెప్పినారు. కాబట్టి మనకి మీ సమస్య ఏదైనా ఉంటే ఒక్క క్షణంలో చెప్పి మేడం గారి విలువైన సమయాన్ని మనము వృధా చేయకుండా ఉండాల్సింది మరి కోరుకుంటూ ముఖ్యంగా నారీతో సత్యలతమ్మ గారి ప్రోగ్రాంకి మంచి ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరి మండలకు, వేదిక నుంచి అందులో ఫస్ట్ మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నాగసత్యలతమ్మ గారికి, వేదిక నాయకుల పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా మీ అందరికి కూడా ఒకరోజు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం మీ నుంచి మీ సమస్యలు వినటానికి, అలాగే మీ ఆశీర్వాదం మళ్ళా కూడా 2024 సంవత్సరంలో దామచర్ల జనార్దన్ బాబు గారికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరటానికి, బాబు గారు చేసినటువంటి జనార్దన్ బాబు గారు చేసినటువంటి అభివృద్ధి గురించి, రేపు చేయబోయే కార్యక్రమాల గురించి కూడా మాట్లాడటానికి వచ్చారు నాగల సత్యలతమ్మ గారు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఇక్కడంతా కూడా మంచి విద్యావంతులు, ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు. అలాగే ఉమ్మడి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు దామచర్ల జనార్దన్ బాబు గారు మీ ముందుకు వచ్చారు. రేపు 2024 సంవత్సరంలో మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపించమని. ఇక్కడ అంతా తెలుసు, నాకు ఇక్కడ ఏరియాలో మంచి పరిచయాలే ఉన్నాయి. రమణాన్న కాడి నుంచి కూడా నాకు తెలుసు. బాగా చిత్తశుద్ధితోటి తెలుగుదేశం పార్టీ అంటే మంచి అభిమానంతో ఉంటారు ఇక్కడ. అయితే మొన్న ఇప్పుడే సాంబయ్య అని చెప్పాడు, కొన్ని కారణాలు అయ్యన్న సత్రం గురించి కొంచెం తెలుసు నాకు. మీ విషయాలన్నీ కూడా నాగసత్యలతమ్మ గారు వింటారు. మీ సమస్యలన్నీ చెప్పండి, అది జనార్దన్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తారు. అన్ని విషయాలు కూడా కులంకషంగా నాగసత్యలతమ్మ గారు చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నారీ మండలందరికీ కూడా మరి వచ్చేసి ఇక్కడ అందరూ ఈ విధంగా మరి కూడుకొని మరి ఎందు నిమిత్తం పెట్టుకున్నారో ప్రభా తెలుసు కనుక నేను మరి నాగసత్యలత గారు మరి ఇచ్చేసి వారి ఆధీనంలో మరి ప్రభా ఇక్కడ వీళ్ళు చేసే ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నాకైతే పెద్దగా తెలియదు. మరి వీళ్ళకి సమస్యలు ఉన్నాయన్న సంగతి తెలిసి తను మరి తీర్చాలని వాళ్ళ సమస్యల్ని ప్రభా ఉండేటట్టు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మరి ముఖ్యంగా నాయన మరి నాగల సత్యలత గారు మరి ఈరోజు ఉమెన్స్ డే కనుక తను పిలిపించి ఈ విధంగా ఏర్పరిచిన ఈ సభకు కూడా ప్రభా మీరే ఉండి నడిపించాలి నాయన. అదేవిధంగా ప్రభా మరి ముఖ్యంగా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కూడా ప్రభా మరి గౌరవంతో ప్రభా మరి ఈ బిడ్డలందరూ కూడా చేసే ఈ విధంగా చేసే ప్రభుత్వం గురించి కూడా ప్రభా వాళ్ళందరూ కూడా మరి చూసి చేయాలనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ ఏర్పరచుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఓటింగ్లో కూడా ప్రభా మరి ఇక్కడే ఉండి చేసి గెలిపించాలని, తెలుగుదేశంని జనసేన పార్టీని కూడా ప్రభా గెలిపించాలని చెప్పేసి మేమందరం అడుగుతున్నాం కనుక
అదేవిధంగా నాయన వచ్చిన ప్రతి వాళ్ళని కూడా ప్రభా మరి వాళ్ళ సమస్యలు ఏంటి పరిష్కరించుకోవాలని ముఖ్యంగా అడుగుతున్నాము. అదేవిధంగా మరి నాయన దగ్గరికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇక్కడ చేరున్న అందరూ కూడా ఈ విధంగా మీటింగ్ ఏర్పరిచిన వాళ్ళందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. హలో, తెలుగుదేశం పార్టీ నమస్కారం మేడం. మాది 3 తరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి అని అంటున్నారే కానీ మాకు ఎవ్వరూ చేయటం లేదు. ప్రతిసారి ప్రతి ట్రిప్ ఎవరో వచ్చినా ఏం చేస్తామో అది ఇది అని అంటున్నారు. కానీ పోయినసారి మాత్రం సారు చేస్తామని దిగారు. పాపం దిగారు, వాటర్ గొట్టాలు వేపించారు. మళ్ళీ వచ్చి ఇది కోర్టులో జరుగుతుంది కదా, దానికి కొంత అమౌంట్ ఇచ్చారు. ఒక అమౌంట్ ఇచ్చారు, 50,000 అమౌంట్ ఇచ్చారు. అది ఇప్పుడు దాకా కోర్టుకు మేము రన్ చేసుకుంటా వస్తున్నాము. కానీ ఈ స్థలాలు అక్కడ ఉన్న జడ్జి గారు ఏం చెప్తున్నారంటే మీ ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా మీ ద్వారా ఖచ్చితంగా అయిద్దమ్మా అని చెప్తున్నారు. ఈసారి మీరు ఖచ్చితంగా గెలుస్తారు మేడం. గెలిచిన తర్వాత మా బాధ కూడా కాస్త అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాస్త ఈ పట్టాలు ఇప్పిస్తే మేము ఉన్నంతకాలం మేము ఎప్పుడు మిమ్మల్ని గెలిపించుకుంటా ఉంటాం. అందరూ కలిసి గెలిపిస్తానే ఉంటాం మేడం. అది ఇంకేం లేదు మేడం. మంచి ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ గట్టెక్కేశాను, నాకేం అవసరం లేదు. మీ పిల్లలు మీ తరాలు మీరు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అప్పుడు అందరికీ 5,000 రూపాయలు ఉద్యోగం కాదు, 1,00,000 రూపాయల జీతం తీసుకుంటారు. అప్పుడు ఇలాంటి ఎన్నో కొనుక్కోవచ్చు, ఎన్నో చెయ్యొచ్చు. అంతేగాని చిన్నదాని కోసం ఆశించి పెద్దదాన్ని పోగొట్టుకోబాకండి. అది నా మేము 50 సంవత్సరాల పైన ఉన్నాము. రోడ్డు లేదు, కాలువ లేదు, ఏమీ లేదు. తీర్థంలో నువ్వు నుంచుంటే తీసేది చెయ్యండి, మీకే ఓట్లు వేసి గెలిపిస్తాం. బైక్ దగ్గర పెట్టమ్మా. సరేనండి, పోయినసారి పంపులేని వేసారు, బాగానే ఉంది. ఇక నా రోడ్లు వేసేవాళ్ళు కానీ అంతలోకి రోడ్ వచ్చింది ఆపేశారు. ఈసారి ఫస్ట్ వేసేది రోడ్డు. హెల్ప్ చేసింది మాత్రం మేడం. ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? ఎక్కడున్నారన్నా? అన్నగారు పోయినసారి మాకు తెలీదు, ఏమీ తెలియదు మాకు. అన్న మాకు హెల్ప్ చేశాడు, చాలా వరకు తీసుకెళ్ళి మాట్లాడిచ్చారు. అన్నగారు మాట్లాడిచ్చి ఈ అమౌంట్ అయితే మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, మీకు మేము దగ్గరుండి చేపిస్తారని చెప్పి అన్నగారు మాకు చేపించి అవి మనం అందరం కలిసి తెలుగుదేశాన్ని దామచర్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనం అందరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. జనసేన తెలుగుదేశం కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నాయి కాబట్టి మనం అందరం ఓటేసి జనార్దన్ గారిని గెలిపించుకోవాలి. మనకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. మన పిల్లలకి అందరికి ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం బాగుపడాలి అని చెప్పని మనం అనుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన వీళ్ళ సమస్యలు కూడా మీరు జనార్దన్ గారితో చెప్పి, వాళ్ళ చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాము. వీళ్ళ బాధలు వీళ్ళ కష్టాలు ఇక్కడ ఉంటూనే ఉన్నారు. మీరు గమనించి అన్నీ చేస్తారని మేము కోరుకుంటున్నాము. మేము ఫస్ట్ కానీ తెలుగుదేశమే, అందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం ఆయన్ని గెలిపించుకుంటాము. రాష్ట్రం బాగుండాలి అని కోరుకుంటాం. ఏంది మనం తీరాలంటే మనం ముందు వర్క్ చేయాలి. రేపు ఎలక్షన్ వర్క్ మనం ఒక శక్తిగా తయారవ్వాలి, ఒక నారీ శక్తిగా తయారయ్యి ఒక్కొక్క ఓటర్ని మనము వారికి వ్యక్తపరిచి అసలు జగన్ ప్రభుత్వం నుంచి ఏం జరుగుతుంది, గత ప్రభుత్వంలో పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇంత బాగా ఏర్పాటు చేసిన రాజవిమల్ గారికి, దుర్గాకి, మీ డివిజన్ పెద్దలకి, ప్రెసిడెంట్ గారికి, అందరికీ కూడా, మొత్తం గోపి గారికి, అందరికీ, సాంబయ్య గారికి, అందరికీ, టీపు గారికి, అందరికీ కూడా మా కృతజ్ఞతలండి. అందరికీ ఈరోజు అంటే చెప్పారమ్మా, ఫస్టే నాకు
నాకు దుర్గా చెప్పింది ఒక 10 రోజుల క్రితం, ఇలాగ అక్కడ అందరూ అడుగుతున్నారు, ఒకసారి ఇలా మాట్లాడాలి, ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటున్నారు, వదిన మాట్లాడదాం వస్తామని చెప్పాను ఉంది. సరే ఒకసారి పెట్టుకుందామను, ఈరోజు అదే ఏర్పాటు చేస్తున్నాం, ఒకసారి రా అని చెప్పి అడిగారు అందరూ. ఈ రోజును మెయిన్ సమస్య అంటే ఇప్పుడు మేము వస్తుంటే చూస్తుంటే అర్థమవుతుంది, రోడ్డు అనేది ఎంత ఘోరంగా ఉన్నది. అంటే నడవడానికి రాత్రులు అయితే అసలు వెలుతురు కానీ ఏమీ లేకుండా పెద్దవాళ్ళని ఎంత ఇబ్బంది పడతారని అర్థమవుతూ ఉంది. ఇప్పుడే మన డివిజన్ పెద్దలందరూ కూడా చెప్పారు. లాస్ట్ టైం మన 19కి ముందు జనార్దన్ గారు లాస్ట్లో మీ డివిజన్ కూడా ఈ రోడ్డు చూసారంట, ఈ సత్రం సమస్య అంతా కనుక్కున్నారంట. ఆల్మోస్ట్ అన్ని అంటే పైప్ లైన్ కూడా వేసారంటే రోడ్డు కూడా వేయిద్దామని చెప్పని, కోర్టు సమస్యను కూడా లాయర్లను ఏర్పాటు చేసి అంతా కూడా చూసుకోమని చెప్పారు. ఈ లోపల మన 19లో మన గవర్నమెంట్ పోవడంతో అక్కడ అది ఆగిపోయింది. ఈ 5 years నుంచి మళ్ళీ జనార్దన్ గారు ఎక్కడైతే ఆపారో అక్కడే ఉండిపోయింది తప్ప మళ్ళీ 5 సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదని చెప్తూ ఉన్నారు అంతాను. మీ సమస్య అందరూ అర్థమైందమ్మా. నేను జనార్దన్ గారికి కూడా ఒకసారి దృష్టి తీసుకెళ్తాం. మన డివిజనల్ అందరూ కూడా మన రాజమౌళి గారు కానీ సామయ్య గారిని మీరు అందరూ గోపి గారు కానీ అందరూ వస్తారు రేపు పొద్దున్న. ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు. ఫస్ట్ డెఫినెట్గా రేపు మన పార్టీ రాగానే ముందు మీ ఈ కోర్టు సమస్య ఏంటో చూస్తారు. మీ రోడ్డు కూడా మీకు పూర్తి అవుద్దమ్మా, డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ అన్నీ పూర్తి అవుతాయి. డెఫినెట్గా చెప్తాం మేము జనార్దన్ గారికి. మెయిన్ సమస్య ఇంకా ఏమంటారు ఎవరన్నా ఏదన్నా అంటే సమస్యనే కాదు అసలు పోనీ చెప్పాలంటే అండి అన్ని ఇక్కడ అడ్రస్లు తారుమారవుతున్నాయి ఇక్కడ. అంటే ఒక చోట ఉన్నోళ్ళు ఒక చోట, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ వీళ్ళందరికీ తారుమారైంది. మీరు ఏంటంటే అది దాన్ని కరెక్ట్ చేయాలండి. అంటే తారుమారంటే ఎలా అమ్మ మీరు చెప్పేది? అడ్రస్ పెడుతున్నారు దేనికోసం? అంటే చూపించుకుంటానికి, ఓకే అవతల బలం చూపించుకుంటానికి. ఇప్పుడు మేము ఉన్నాము, ఒక 100 మంది ఉన్నాం అనుకోండి, 100 మంది అవతల వాళ్ళలో చేరిస్తే అప్పుడు వాళ్ళ 250 అవుతుంది, మా 50 అవుతుంది. అప్పుడు మీరు చూసేటప్పుడు ఏమనుకుంటారంటే 50 మంది సపోర్ట్ 50 మందే కదా అనుకుంటారు. అక్కడ 450 అంటారు, అక్కడ 450 ఏముండదు, అక్కడ ఉండే 30 ఉంటుంది. కానీ మావి కూడా అటు కలిపి అడ్రస్లు తారుమారు చేసి ఆ పేటని ఈ పేట, ఈ పేటని ఆ పేట చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు చేస్తున్నారు. అది మాత్రం ఫస్ట్ ఈ ఏరియాలో ఈ డివిజన్లో అసలు ఎంతవరకు అయితే ఉంది అనేది మీరు తెచ్చి మాకు అంటే బోర్డుల విషయం కానీ ఏదైనా కానివ్వండి దాన్ని ఒరిజినల్గా ఎంక్వైరీ చేయించి మాకు మాత్రం. అమ్మా ఒక్కసారి మీకు ఎవరు చెప్పారు అర్థమైందిగా మీ డివిజన్ అంటే కాదు, అందరికి ఉన్న సమస్య కాదు అంటుందంటే మీరు ఒకసారి చూస్తున్నారు కదా ప్రాబ్లం ఏంటో. ప్రాబ్లం ఏంటంటే గవర్నపేట 4th లైన్ దాకా అది యాక్చువల్లీ మాకు రేషన్ కార్డులో కూడా సొంతపేట అనే వచ్చింది. ఇంతకుముందు ఏ ఏరియాకి సపోజ్ అక్కడ సొంతపేట ఉంది రేషన్ కార్డు. ఇంతకుముందు మాకు రైల్పేట ఐఎన్సీ సత్రం సత్రం అని ఉండేది రేషన్ కార్డు. కరెక్ట్ అడ్రస్ ఉండేది, కరెక్ట్ ఇది ఉండేది. ఇప్పుడు ఏంటంటే కిలోపేట మొత్తం కిలోపేట రైల్పేట లేదు. ఏరియా పేరు రైల్పేట అయితే కిలోపేట చేశారు. ఇప్పుడు ఇంతకుముందు చెన్నై వీధి ఫస్ట్ స్టార్టింగ్ చెన్నై అంటే బలం నిరూపించుకోవడానికి మాకు ఇన్ని లైన్లు ఉన్నాయి అంటారు. ఎలా ఉంటాయి అన్ని లైన్లు ఉండవు కదా. మీరు ఎంక్వైరీ చేయించి మేము ఎక్కడ ఉన్నామో మమ్మల్ని నిర్ణయించాం. మేమందరం కలిసే మళ్ళీ టీంకు మిమ్మల్ని కానీ టీంకు అంటాం. మేము చిన్నప్పటి నుంచి అందరూ మాకు అంతా మేమంతా ఒకటే, కాకపోతే మాలో విభేదాలు లేకుండా. మీ బాధ అదివిందంటే మీకు ఒక మా ఇది ఏరియా మా ప్లేస్ ఇది మాకు ఒక అడ్రస్ అనేది మీకు కావాలని గుర్తింపు కోరుకుంటున్నారు. కరెక్టే కదమ్మా, ఎవరైనా అనుకునేది కదమ్మా. అంటే ఎవరికి చెప్పాలంటే ఎక్కడుంటున్నారు అడుగుతారు, ఎవరైనా ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే. అడుగుతున్నప్పుడు మా పలానా ఏరియా పలానా చోట మా ఇల్లు అని చెప్తాం ఎవరైనా సరే. ఇక్కడేమో దానేమో ఒక్కొక్కళ్ళు ఒక ఏరియా పేరు చెప్పుకుంటూ ఒక్కొక్కళ్ళు ఒక రాన్ చేస్తూ ఉన్నారు. అది దాని 5th లైన్ కిలోమీటర్ 5th లైన్ కింద దానికి 5th లైన్ కింద వదిలేసాం. 6th లైన్ కింద ఈ లైన్ చెన్నై వీధి వస్తుంది. యాక్చువల్గా చెన్నై వీధిని మేము అడుగుతుంది ప్రకాశం వీధి అని మేము చెప్పుకున్నాం. దాన్ని తీసేసి దాన్ని కూడా పెట్టాలి. 20 సంవత్సరాలు పాడాలి కోర్టులో గెలుచుకొని మేము అన్నీ చేసాము. అన్నీ చేసిన తర్వాత మాకు అట్లా అయింది. కానీ మేము అనేది ఏంటంటే ఏదైనా ఉన్నది కరెక్ట్ మా అసలు అడ్రస్ మాకు కావాలంటారు. తప్పకుండా అమ్మ మీ సమస్య కంపల్సరీ జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్దాము ఒకసారి అనేది తీసుకెళ్ళి అదే పొద్దున అదే దాన్ని రెవెన్యూలోనే చేయాలో లేదా మున్సిపాల్లో చేయాలో ఎలాగైనా మనకు
ఒక్కసారి మున్సిపల్ ఆఫీస్లో ఒకసారి కనుక్కొని దాన్ని ఎలా చేయొచ్చు అనేది జనార్దన్ గారు చూసి డెఫినెట్గా అది ఆ సమస్య ఏంటి అనేది కూడా పరీక్షిస్తారు. మాట్లాడింది మేడం గారితో మాట్లాడింది కరెక్టే కాదా? చెప్పా ఓకే, నేను ఇప్పుడు పబ్లిక్ గా చెప్పాను. మీరు చెప్పింది తప్పు కాదమ్మా, 100%. అంటే మీరు చెప్పింది కరెక్టే. మీకు మీ ఇంటికి మాకంటే ఒక అడ్రస్ కావాలంటున్నారు, తప్పే ఉంది దాంట్లో. మాకు 5 లైన్ 6 లైన్ మా బిల్డింగ్స్ ఎంత బిల్డింగ్స్ ఉంది, అంత బిల్డింగ్లు ఉన్నా కానీ మేము వీళ్ళందరి కోసం డమ్మీ అయిపోతున్నాం. లేదమ్మా తప్పకుండా మేము చెప్తాం. జనార్దన్ ఫారిన్లో ఉన్నారు, మేము పోరాడుతున్నాం. అడ్రస్ లేక పిల్లలు రాస్తే లెటర్లు రాక మాకేమవుతుంది. ఇప్పుడు బోర్డులు ఉన్నాయి అక్కడ, బోర్డులు మొత్తం పీకేసేసారు. జనార్దన వేసిన ప్రతి బోర్డు కానీ పీకేసారు. బోర్డు మీద ప్రకాశం విద్యాలయం కూడా వచ్చింది అది మీద, అది కానీ పీకేసారు. అక్కడ మీరు వచ్చేది అవ్వాలనుకున్నా ఏం చేసి అప్పుడు కార్పెట్ మొత్తం పీకేసారు. అన్ని మూల దాన్ని మళ్ళీ పెడతామని షాపులు పెట్టుకున్నాము, 4 షాపులు పెట్టుకుంటే మొత్తం ఇది వచ్చిన దాంట్లో కనీసం నేను ఒకటి చెప్తానండి, అది అందరూ చేసే పని కాదు. లోపేట మొత్తం ఉందంటే మొత్తం మాకు సపోర్ట్. ఒక్కళ్ళు రాదు, ఎవరో ఒక్కళ్ళ గుండా ఇది జరుగుతుంది. కానీ లోపేట వాళ్ళు ఎవ్వరు మాకు విరోధులు కాదు, అందరూ మా చెప్పాలి అంటే అందరూ క్లాస్మేట్స్, వీళ్ళంతా క్లాస్మేట్స్ అందరూ ఇది. కానీ ఒక ఉంటున్నారు, ఆడ ఏమీ లేదు. లేదు బిఫోర్ ఎలక్షన్ మనం చెప్పినట్టే అన్ని క్లారిటీ. బిఫోర్ ఎలక్షన్ తర్వాత ఇదంతా ఎలక్షన్ ముందంటే మనం తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. స్ట్రీట్ లైట్స్ లేదు మీరు మాట్లాడినట్టు తప్పు లేదని మీ బాగా చెప్పాను. వచ్చే దాంట్లో తప్పే ఉంది అసలు. అది దేనికమ్మా ముందు అంటే మీకు మళ్ళీ ఏమైనా చూపించారు? మళ్ళా పెట్టుకుంటా ఉంటే బొంకు తీసుకెళ్లి మున్సిపల్ హై స్కూల్లో పెట్టారు, అది ఇరిగిపోయింది. దానికి ఏంటంటే నాకేం తెలుసు అంటున్నారు, ఒకటే అంటున్నారు. కాదమ్మా, రోడ్ వైండింగ్ లో షాప్ తీసేస్తున్నారు, మీకు ఏదైనా ఇంకో చోట ఏదైనా చూపించి చేయాలి కదా. కావాలని చేసి ప్లస్ ఏంటంటే ఇక్కడ దేవుడు పుట్టవాడు మొత్తానికి కార్పొరేట్ గెలిచిన నెక్స్ట్ రోజే కాల్తో కొట్టి ఇన్యూమీటర్ పిలిపించి లేదక్కడ నిజమే జరిగిందే చెప్తున్నా. ఆ రోజు మేము కట్టుకుని కట్టుకోమని చెప్పాడు కదా అతనికి తెలీదు. ఇన్నోమెంట్ పిలిపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు జనాభా ఏమవుతారు అని తెలియదు అతనికి. బలరాం, ఇప్పుడు ఒకళ్ళ గురించి కాదు మనం విమర్శించుకోవాలి. ఇప్పుడు ముందు మనం కాదు కాదు మీరు మన కోరికలు అడగాలి. అయిన తర్వాత ఇప్పుడు ఎత్తకూడదు అవి. కాదు బలరాం, అమ్మా ఒకటి మీకు చెప్పనా, ఏంటంటే ప్రాబ్లం అందరికీ ఉన్నాయి. ఏం చెప్పిన మెయిన్ ఇప్పుడున్న మన ఒంగోలు పరిస్థితి ఏంటంటే టీడీపీ వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి ఏదో సమస్య సృష్టిస్తున్నారు. అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళ అంటే డెఫినెట్గా ఏదో ఒక ఇష్యూ వాళ్ళకి ఏదో ఒక విధంగా ఒక ఇష్యూ చేస్తున్నారు. మెయిన్ సమస్య ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళు అంటే ఎప్పుడు కక్ష సాధించింది అక్కడ కనిపించలేదు. ఎక్కడ కూడా వాళ్ళకేం పెన్షన్లు కట్ చేయడం, వాళ్ళకి ఏదో రేషన్ కార్డులు కట్ చేయడం, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చేయడం మన గవర్నమెంట్లో ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ టీడీపీ వాళ్ళు అంటే కనుక కక్ష సాధింపు వాళ్ళ మీద ప్రతి ఒక్కటి జరుగుతుందమ్మా. ఇదంతా మీరొక్కటి కాదు, చాలా మంది చాలా విధాలుగా నష్టపోయారు, చాలా విధాలుగా బాధపడుతున్నారు అందరూ కూడా. మెయిన్ ఏంటంటే మన టీడీపీ వాళ్ళు అవడం, అది మెయిన్ కారణం. ఇంకొక 45 రోజులు మనం ఓర్చుకోవాలి. మేము కూడా అదే రకం. మాకు ఏంటంటే మనిషి ఎందుకులే వాళ్ళతో గొడవ అతనికి నాకు చాలా గొడవలు. ఎందుకు గొడవ పడుతుంది ఏంటంటే నేను 45 రోజులు ఆగంటే రేపు మొత్తం మన గవర్నమెంట్ రాగానే దాని గురించి మళ్ళీ భాషకు ఫోన్ చేశాను, నాగేశ్వర గారికి ఫోన్ చేశాను, లక్ష్మికి ఫోన్ చేశాను, అందరికి ఫోన్ చేసి అట్లా జరుగుతుంది. సరే కానీ ఇప్పుడు
ఈసారి ఏంటంటే కంపల్సరీ జెండా పెట్టాలి. తప్పకుండానండి. రేపు పొద్దున్న జనార్దన్ గారు గెలిస్తే తప్పకుండా అన్ని పనులు మీ డివిజన్ పనులు మీ సమస్యలు అన్ని తీర్చుకుంటారు. కానీ ఎవ్వరు కూడా ఎవరు లాగా ఉన్నారమ్మా. కాబట్టి కొంతమంది బయటపడలేదు, కొంతమంది బయటపడుతున్నారు, అందుకని సైలెంట్గా ఉన్నారు. అసలు నేను దీనికి కూడా ఏదైతే వచ్చిన తర్వాత ఏదైతే మంచిగా ఉందో అవన్నీ తప్పకుండా అమ్మా డెఫినెట్ గా మేము జనార్దన్ గారు లేదమ్మా జనార్దన్ గారి దృష్టికి మేము చెప్తాం. ఇవన్నీ డెఫినెట్ గా మీరున్న ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నాయి ఏంటి అనేది అవన్నీ తప్ప లీగల్ గా ఏది ఎలా చేయొచ్చో అన్ని తప్పకుండా చూస్తారు. ఇంకేమన్నా చెప్తారమ్మా ఎవరన్నా? బిల్లు పెడతాడు. అమ్మా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అందరూ లేడీస్ అంతా. ఎవరైనా ఇంకెవరైనా వచ్చి మీ సమస్యలు ఎవరైనా చెప్తారా వచ్చి? కాకపోతే ఏదన్నా ఇంటి ఎవరో తండ్రి కొడుకు పేరు మీద ఉందంటే ఇంట్లో ఉన్న పెద్దలకేమో పెన్షన్ కట్టు ఈ టైపులు అన్ని చేస్తున్నారు. ఒక ఏపీ ఏం చెప్తున్నారంటే ఈ సంవత్సరం ఈ నెల మేము ఇన్ని పెన్షన్స్ ఇచ్చాం, ఇన్ని రేషన్ కార్డులు పెంచామని చెప్తున్నారు. కానీ వెనకాల ఎంతమందికి పెన్షన్లు పోతున్నాయి, ఎంతమందికి రేషన్ కార్డులు పోతున్నాయి మీ అందరికీ అర్థమవుతుంది కదా. అంటే ఏంలా ఏదైనా కరెంట్ ఛార్జీ పెరుగుతుంది. ఇప్పటికి ఎన్నిసార్లు కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి మీకు అర్థమవుతున్నాయి? 5 సంవత్సరాల్లో చాలా సార్లు 4 నుంచి అది తీసుకొని ఇప్పుడు మన మీద 19కి ముందు మీకు ఎంత వచ్చిందమ్మా కరెంట్ బిల్ మీరు చెప్పండి పోనీ. ఇప్పుడు ఎంత ఉందమ్మా? అంటే 1000 రూపాయలు తేడా, 1200 తేడా. అవునా? ఎలా ఉంటుందో చూసారా పరిస్థితి అసలు? వాళ్ళ నాన్నగారు హయాంలో సంబంధించినవి ఇప్పుడు ఇతర హయాంలో అంటే అన్నిటికీ ఏదో ఒక అంటే అదే ఏం చెప్పాలంటే కదా ఏదో ఒక రకంగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరి మీద అంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారమ్మా. ఆ ఇచ్చేదానికంటే కూడా రెట్టింపు మన దగ్గర తీసుకుంటారు. బటన్ నొక్కే మేము ఇచ్చాము అంటున్నారు. దానికంటే ఎంత ఇదిగా మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. మీ అందరికంటే మగవాళ్ళంటే కూడా ఆడవాళ్ళు మీ అందరికీ బాగా అర్థమవుద్ది. ఇంటి ఖర్చులన్నీ మీకు తెలుసు కాబట్టి ఎంత దారుణంగా ఇప్పుడు ఇంటి ఖర్చుల పరిస్థితి. అవునా? ఇది వరకు 19కి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఏదైనా కొనాలన్నా సరే ఊరకనే ఇచ్చామంటున్నారు. ఊరక ఎట్లా ఇస్తారు? మన దగ్గర తీసుకునే కదా వాళ్ళు ఇచ్చేది. పక్క రాష్ట్రంలో పెట్రోల్ 10 రూపాయలు తగ్గితే మన దగ్గర 30 రూపాయలు అన్న. ఎన్టీఆర్ రామారావు 450 బియ్యం కట్టారు, వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడంతా ఊరకు వస్తుందని ఉదయాన్నే పరిగెత్తుతున్నారు తీసుకుంటానికి. మరి కరెంట్ బిల్లులు 2000 వస్తున్నాయి అంటే వస్తాయి, 5000 అయినా వస్తాయి, కట్టాలి. అయ్యే రివర్స్ అవుతాయి మళ్ళీ డబ్బులు. మరి ఏది కూడా అంతే. ఎప్పుడైనా అన్ని ఊరకాసిస్తే అట్లానే ఉంటుంది. ఏంటంటే అసలు అంతా ఇచ్చామని ఉపయోగించి చెప్పడం వెనకాల నుంచి అంతకంటే రెట్టింపు దోచుకోవటం. చాలా మంది అంటే మీరని కాదు నేను చెప్తుంది, బయట ఇంకా కొంతమంది ఎలా అంటే ఏదో పథకాలు వస్తున్నాయి మాకు, మేము బయటకు వస్తే మా పథకాలు పోతాయి, లేకపోతే ఏ వాలంటీర్ చూస్తే మాకేమంటారు, ఈ టైప్ లో ఇంకా కొంతమంది భయపడుతున్నారు. ఎవరు ఏం భయపడక్కలేదమ్మా. ఎవరికి వచ్చే పథకాలు కూడా ఎక్కడికి పోవు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మహిళలకి ఒక సూపర్ 6 అని చెప్పి 6 పథకాల గురించి చెప్పారు. మీకు ఎవరికైనా ఐడియా ఉందా దాని గురించి? ఉందా మీకు అందరికీ? ఎవరికైనా ఐడియా ఉందా? 6 పథకాలు రేపు సూపర్ 6 అని చెప్పి మహిళలు రేపు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాగానే ఇస్తామని చెప్పారు. మన టీడీపీ గవర్నమెంట్ రాగానే. ఎవరికైనా ఐడియా ఉందా? అసలు తెలియదా మీకు? ఆ సూపర్ 6 పథకాల గురించి కూడా తెలియదా? బయటికి రాలేదా? అంతలాగా ఏమ్మా కాదమ్మా, అంత అసలు టీవీలు చూస్తున్నాం, పేపర్లు చదువుతున్నాం. ఆ సూపర్ 6 పథకాల గురించి తెలియకపోతే ఎలా? మీరు మెయిన్ ఏంటంటేనమ్మా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తారు. దానికి మనమే కట్టక్కర్లేకుండా. ఇంకొకటి ఉచిత బస్సు ప్రయాణం. జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ జిల్లా వరకు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే, మన జిల్లా ప్రకాశం జిల్లా ఎక్కడికి వెళ్ళినా మీకు ఫ్రీ బస్ ప్రయాణం. అది ఆడవాళ్ళు ఎవరు దాన్ని టికెట్ తీసుకోగల, మీ ఆధార్ కార్డులు చూపిస్తే సరిపోతాయి అంతాను. అదొకటి ఉంది. ఇంకోటి మెయిన్, ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి వాళ్ళకి 60 ఇయర్స్ వచ్చే వరకు, 60 సంవత్సరాలు వచ్చే వరకు నెలకి 1500 రూపాయలు డబ్బులు వస్తాయి. అంటే 60 సంవత్సరాల నుంచి మళ్ళీ పెన్షన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 60 సంవత్సరాలకు మళ్ళీ ప్రతి నెల 1500 వస్తాయి. ఆ డబ్బుల సంగతి కూడా మీకు తెలియదు కదా. అదొకటి. మళ్ళీ మెయిన్, ఇప్పుడున్న గవర్నమెంట్ లో పిల్లలు మీకు ఇద్దరికి వస్తుందా అమ్మఒడి? ఒక్కరికే కదా. కానీ రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో
అందరికీ వస్తుంది. మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు జరుగుతున్నాం ఎక్కడైనా పిల్లలకి లేదు కదా. ఇంకొకటి ఇంటింటికి పైప్ లైన్ కుళాయి, ఫ్రీ కుళాయి ఇంటింటికి. అంటే మనం దానికి ఏం కట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఫ్రీ కుళాయి ప్రతి ఇంటికి గవర్నమెంటే వేస్తారు అంతాను. మళ్ళీనేమో బీసీలకి పెన్షన్ 4000 చేస్తారని చెప్పారు. నిన్న 2 days బ్యాక్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన మంగళగిరిలో సభ పెట్టారు కదా 2 days బ్యాక్. ఆ రోజు డిక్లేర్ చేశారు 50 సంవత్సరాలకే వస్తారు, 4000 వస్తుంది. మళ్ళీ అది మీలాంటి తెలిసిన వాళ్ళేమో కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి మాటల మీద అంతాను. ఎందుకంటే చాలా మందికి అర్థం కాదుకోవట్లేదు కదా, ఇంకా తెలియదు కదా. ఇప్పుడున్నాయే అంటున్నారు తప్ప ఎందుకంటే మంచి పథకాలు మన టీడీపీ గవర్నమెంట్ వస్తే వస్తాయేమో అందరికీ కూడా. మీరు ఇవన్నీ 10 మందికి తెలిసిలా చెప్పండి. మెయిన్ పథకాలు ఒకటే కాదమ్మా, మీరందరూ ఆలోచించి మీరు 10 మందికి చెప్పవలసిన విషయం ఏంటో చెప్పిన ఒకటి పిల్లల భవిష్యత్తు గురించి. ఇదే గవర్నమెంట్ ఇలాగే ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది ఒక్కసారి ఆలోచించండి. ఎవరికన్నా ఇప్పుడు బయటకు చదువుకుని బయటకు వచ్చిన పిల్లలకి ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయా? ఎవరికన్నా ఒక కంపెనీ అన్నా వస్తాయి కదమ్మా మనకి. ఎవరైనా నమ్మి ఒక కంపెనీ అన్నా తీసుకొచ్చారా మనకి? వచ్చిందా మనకి? ఇప్పుడున్న సీఎం అని నమ్మి ఉన్నాయే పోయినాయి. కరెక్ట్ అమ్మా, కాదమ్మా. ఒకటి మన వేరే పక్క రాష్ట్రాలన్నా మనకేంటంటే ఒక 20-30% ఇస్తారు జాబులు. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళ కోసం ఫస్ట్ చూసుకుంటారు. ఒక 20-30% పిల్లలు ఏంటంటే పక్క రాష్ట్రాలకే అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది వచ్చిన కంప్లైంట్ ఏంటో చెప్పినా మీకు ఓపెన్గా చెప్తూ ఉన్నాం. పిల్లలు చదువుకుని బయటకు వస్తున్నారు, ఖాళీగా ఒక 6 నెలలు ఒకే తిరుగుతారు. ఇంకొక సంవత్సరం తర్వాత ఏమవుద్ది? ఖాళీగా ఉన్నప్పుడు బుర్ర ఎలా తయారవుద్ది? బుర్ర రకరకాల ఆలోచనలోకి వెళ్తుంది కదా. ఖాళీగా తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా చెడు స్నేహాలు ప్రభావాలకు లోనవుతారు. అవునా కదా? దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంతా ఎలా తయారని తెలుసమ్మా మీకు? గంజాయి, డ్రగ్స్ ఎక్కడ చూసినా బయటకు వస్తుంటే పిల్లలు చదువుకున్న ఉద్యోగులు సెటిల్ అయితే వాళ్ళ వల్ల భవిష్యత్తు బాగుంటుంది, పేరెంట్స్ ఆనందంగా ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? బయటకు వస్తే జాబ్ లేదు, 1 year అలా తిరిగి చెడు స్నేహాలకు అలవాటు పట్టాలు, వీళ్ళు రకరకాలు ఇవన్నీ గంజాయిలు, డ్రగ్స్ తీసుకోవడాలు. దీనివల్ల పేరెంట్స్కి ఎంత నరకం ఒక్కసారి ఆలోచించండి మీరు. పిల్లల భవిష్యత్తు పాడైనట్టు మనకే కదా, ఎంత బాధ అది. ఒక్క నిమిషం అమ్మ, ఇదంతా మన సరే మన సమస్యలు ఉన్నాయి, మన సమస్యలు కంపల్సరీ మనం తీర్చుకోవాలి. మన రాష్ట్రం గురించి, మన పిల్లల గురించి ఇవన్నీ ఒక్కసారి మీరంతా ఆలోచించి మీరే కాదు తెలియని నలుగురికి చెప్పండి. అమ్మ ఇస్తున్నారు ఉచిత పథకాలు అంటే రేపు పొద్దున మన పిల్లలను కూడా అదే పథకాలు తీసుకుని కూర్చోబెడదాం. ఇంకా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకా పథకాలు తీసుకోవడం, కూర్చోవడం. ఒక అభివృద్ధి కానీ, స్టేట్ని నమ్మి ఎవరైనా రావడం కానీ, ఇన్వెస్ట్ చేయడం కానీ, మన పిల్లల భవిష్యత్తు బాగుపడటం కానీ. ఇంకోటమ్మా, పథకాలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే రెవెన్యూ వస్తుంది మన రాష్ట్రానికి. అంటే నమ్మి మన రాష్ట్రాన్ని ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. ఆ వచ్చే రెవెన్యూతో మీకు పథకాలు ఇస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? అప్పులు చేసి మనకు పథకాలు ఇవ్వడం. దానివల్ల మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు ఒక్కసారి మీరు వెళ్ళి ఏదో హైదరాబాద్లోనో, చెన్నైలోనో, బెంగళూరులోనో ఒకసారి కనుక్కోండి. పక్క రాష్ట్రాలు మన రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రతి ఒక్కరు నవ్వుకునే పరిస్థితి అయిపోయింది మన రాష్ట్రం గురించి ఇప్పుడు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు మీ రాష్ట్రం ఇదే అలా. ఎక్కడ ఢిల్లీలో కూడా మేము వెళ్తే ఒకసారి అక్కడ చెప్పారు అలా మాకు. ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరం అంటే హైదరాబాద్ దగ్గర మనం ఆంధ్ర నుంచి తెలంగాణ ఇలా బోర్డర్ లో మన కార్లను చెక్ చేస్తున్నారు. దేనికో తెలుసా మీకు? ఇటు నుంచి వెళ్ళాయి, ఆంధ్ర నుంచి వెళ్ళే కార్లు చెక్ చేస్తున్నారు. దేనికో తెలుసా? గంజాయి ఎక్కడైనా తీసుకెళ్తున్నారేమో అని చెప్పని. అంత దారుణమైన పరిస్థితికి వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రం. మన సమస్యలు తీరాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా మనం ఏం చేయాలమ్మా చెప్పండి? ఈసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసింది ఏదో ఎవరో కోసం ఓట్లేసాం, జనార్దన్ గారి కోసం ఓట్లేసాం, చంద్రబాబు నాయుడు గారి కోసం ఓట్లేసాం కాదు, మన కోసం మనం ఓటేసుకోవాలి ఈసారి. ఇది నిజమమ్మా నేను చెప్తుంది. మన పిల్లల కోసం, మన బాగు కోసం, మన ఒంగోలు కోసం, మన రాష్ట్రం కోసం మనం ఓటేసుకోవాలి ఈసారి. ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ ఈసారి రాకపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఊహించడానికి కూడా ఉండదు. అంటే మన ఇంట్లో మనం ఉండక్కలే ఈసారి. ఇంకా మన ఇల్లుని కబ్జా చేస్తే మనం ఏం చేయలేం పరిస్థితి. ఆ విధమైన వస్తుంది, అరాచకం వస్తుంది. మనందరూ ఉత్తి పథకాలు వస్తే తప్ప సంక్షేమం అనుకోవద్దమ్మా. డెవలప్మెంట్ అవ్వాలి. ఎలా డెవలప్మెంట్ అంటే
రోడ్లు పడాలి, ఒక ఏమైనా ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఒక కంపెనీలు రావాలి, ఇవన్నీ జరుగుతాయి. బ్రిడ్జెస్ కట్టాలి, ఇవన్నీ కడితే ఇన్వెస్ట్మెంట్ అంటారు, దాన్ని అప్పుడు అభివృద్ధి అంటారు. పథకాలు అభివృద్ధి అవుద్దా? అవ్వదు కదా. ఒక్కసారి ఆలోచించుంటా. ఇంకొకటి అడుగుతున్నా జనార్దన్ గారి గురించి. 2014 నుంచి 19 వరకు ఒంగోలు ఎలా ఉందమ్మా? బాగుంది. నంబర్ 1 పొజిషన్. తెలంగాణ వాళ్ళే మెచ్చుకున్నారు వచ్చి. విపరాల వాళ్ళ ఊరు ఎంత బాగుంది, అసలు బ్రిడ్జి పోతుంది ఎంత బాగుంది, కార్ డ్రైవర్ అన్నాడట, ఎంత డెవలప్ అయ్యింది. అంత డెవలప్ అయ్యి మేమేమనుకున్నామంటే అసలు చంద్రబాబు నాయుడు రాగానే ఇంకా మా పిల్లలందరూ బయట ఉండకుండా బెంగళూరు ఐఎస్ అట్లా ఉండకుండా విజయవాడ వచ్చేస్తారు, వారం వెళ్ళి వాళ్ళని చూడొచ్చు. నిజం కదమ్మా, పిల్లల దగ్గర ఉంటే ఆనందం ఎంతలా ఉంటుంది. ఎక్కడో వేరే దేశాల్లో వేరే రాష్ట్రాలు పనిచేస్తుంటే ఎంత బాధగా ఉంటుంది మనకి. అందరూ వచ్చేస్తారు, విజయవాడలో ఉంటారు, నేను వారం వెళ్ళొచ్చు వాళ్ళకి అన్ని చేసి. అమ్మా 19లో నిజంగా మన గవర్నమెంటే వస్తే నిజంగా యుఎస్ లో ఎక్కడెక్కడో ఉన్న పిల్లలంతా మన విజయవాడ వచ్చి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఐటీ అంత బాగా డెవలప్ అయ్యేది మన విజయవాడలో, కానీ పరిస్థితి తారుమారైపోయింది. అదే చూసారు ఇందాక అడిగాను కదమ్మా, 14 to 19 నుంచి ఇప్పుడు 24 వరకు మళ్ళీ అదే ఒంగోలు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? 19లో జనార్దన్ గారు ఎక్కడైతే డెవలప్మెంట్ ఆపేశారో అక్కడే ఆగిపోయింది, అవునా కదా? కొత్తపట్నం రోడ్డే ఇంతవరకు. కొత్తపట్నం రోడ్డు అంటే కొత్తపట్నం వెళ్ళే రోడ్ లో కొంచెం ఆగిపోయిందమ్మా బ్రిడ్జ్. 5 years అంటే 19లో ఆగిపోయింది. ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత మన గవర్నమెంట్ లేదు, ఇంకా అయిపోయింది. ఆ కొంచెం బ్రిడ్జ్ ఇప్పుడు పూర్తవలా 5 years నుంచి. వాళ్ళందరూ చేశారు కదా, రాణి రుద్రమదేవి అవన్నీ ఎంత పెద్ద లెవెల్లో ఉన్నాయి అంటే హైదరాబాద్ సిటీ లెవెల్లో. చాలా మంది కొత్తపట్నం వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పనమ్మా, ఆ బ్రిడ్జ్ వరకు అంతవరకు ఆ పని అయినంత వరకు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం, ఆ ముక్క నుంచి ఆ ముక్కకి వెళ్ళడానికి 20 నిమిషాలు పడుతుందని చెప్పని. అంటే పరిస్థితి అలా ఉందంతాను. అవును, ఇందాక పెద్దవాడు చెప్పింది కదా ఈ రోడ్డు మీదే నీ జారి పడుతున్నానమ్మా, నా కాల్ ఫ్రాక్చర్ అవుతుందని చెప్పని. అవును, ఒక్కటమ్మా మీరందరూ ఆలోచించండి. మీరు కాదు ఆలోచించేది, 10 మందికి తెలియజేయాలమ్మా మీరు. ఈసారి ఏంటంటే రేపొద్దున మన గవర్నమెంట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ జనార్దన్ గారు కానీ రాకపోతే పరిస్థితి ఏంటనేది మీరు అర్థమవుతుంది. మీ ద్వారా నలుగురికి తెలియచేయాలి. ఈసారి ప్రతి ఒక్కళ్ళునమ్మా మీరుగా కదలాలి. ఈసారి ప్రతి ఒక్కళ్ళు కూడాను మనకుగా నలుగురికైనా సరే ఎలా ఉన్న పరిస్థితి. మీరంతా పేపర్లు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, బయట జరిగేది ఏంటంటే ఎలా ఉండే పరిస్థితి అనేది మాకంటే కూడా మీకు బాగా అన్ని రకాలుగా తెలుస్తాయి అంతాను. ఒక్కసారి మీరు ఆలోచించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ ద్వారా నలుగురన్నా మార్చగలగాలి ఈసారి. ఇదే మన ప్రయత్నం ఈసారి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా కోసం నేను ఈసారి చేసుకుంటున్నాను అనే విధంగా వెళ్ళాలి. అవునా కాదా గట్టిగా చెప్పండి మేడంకి, మామూలుగా తలవపటంగా చెప్పండి గట్టిగా. మీరందరూ ఈసారి అమ్మా ఆడవాళ్లే మెయిన్, మీరందరూ సపోర్ట్ చేయాలి ఈసారి జనార్దన్ గారికి. పైన బాబు గారు రావాలంటే ఇక్కడ జనార్దన్ గారు ఎగితే పైన బాబు గారు వచ్చేది. ఇవంతా చేయాలంటే ఏం చేసుకోవాలి మనం? మీరంతా ప్రతి ఒక్కళ్ళనమ్మా ముందుండి ఈసారి ఎలక్షన్ మనం నడిపించుకోవాలి. అందరూ కూడాను తప్పకుండా మీ అందరూ సహకారంతో జనార్దన్ గారు ఇక్కడ నిలిపించుకోవాలి. పైన బాబు గారు గవర్నమెంట్ రప్పించుకోవాలి. మన రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి, మన ఒంగోలు బాగుపడాలి, మీ రోడ్ సమస్య తీరాలి. మనం వాళ్ళ కోసం కాదు, వాళ్ళకేం తినడానికి ఉండటానికి లేక కాదు, వాళ్ళకేది వేసి మన మీద వాళ్ళని గద్దెలు ఎక్కించడానికి మన కోసం మనం వేసుకోవాలి. లేకపోతే భస్మాసురుడి అస్తం లాగా నెత్తి మీద పెట్టుకుంటే ఎట్లా భస్మం అయిపోతాం, ఈసారి అలా అయిపోతాం. ఇప్పుడు మా పిల్లలు బాగా సెటిల్ అయిపోయారు, ఈ పిల్లలు అవ్వాలి అంటే మనకు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఫస్ట్ అది ఆలోచించుకోండి. అది మనకేదో 2000 ఇస్తున్నారు 3000 ఇస్తున్నారు అంటే మనకు జరిగిపోయిందంటే మన పిల్లలకి ఎలా? అది మన పిల్లల్ని మంచి స్కూల్ రావాలి. ఫస్ట్ స్కూల్లో టీచింగ్ బాగుండాలి. ఏదో పంపించామా చేసామా అని కాదు, కార్పొరేట్ స్కూల్ కాకుండా మంచి స్కూల్లే గవర్నమెంట్ ద్వారా రావాలి. పిల్లల్ని చదివించుకోవాలి, అందరూ చదివించే రీతిలో ఉండాలి. అది అంతకంటే ఇంకా మనం ఏం చెప్పలేము చేయలేము. చూడమంత బాగా చెప్పారు. ఏంటంటే నాకంటే కూడా బాగా చెప్పారు ఉన్న పరిస్థితి ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది.
మీరందరూ ఆలోచించుకోండి అమ్మా, నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి ఈసారి అందరూ కూడాను. మీ ద్వారా అందరికీ తెలియజేయండి. ప్రతి ఒక్కరు ఈసారి మనకి ఇక్కడ జనార్దన్ గారు సపోర్ట్ చేయండి, ఇక్కడ జనార్దన్ గారు సపోర్ట్ చేయండి, బాబు గారు రావాలి. మళ్ళీ ఇంకొకటి ఒక చిన్న విషయం అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేశారమ్మా? మన అమరావతి రావడానికి నేను కలిసేది బాగుంటుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ కాదనుకుని ఎవరన్నా పొజిషన్ ఉన్న గవర్నమెంట్ కాదనే ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తారు ఎక్కడైనా? ఎందుకు చేశారు? ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు గారు కాబట్టి. అవునా అవునా కదా? 19లో నిజంగా మన టీడీపీ గవర్నమెంట్ వచ్చింటే ఈ పార్టీకి ఎక్కడికో వెళ్ళలేదు మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు 3 రాజధానులు అంటూ తిప్పుతూ ఉన్నారు. అలాగా కాదమ్మా, మన ఇష్టం ఏముంది, మనం ఎక్కడుంటే అదే మనం రాసుకోవడం. ఇంకా ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి వచ్చిన ఏది రాయలేక అడిగిన డౌట్ ఏంటంటే మన రాష్ట్రాన్ని క్వశ్చన్ ఇస్తే ఏం రాయమని. విశాఖపట్నమా, అమరావతి, కడప, పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆ టైప్ లో ఉందమ్మా పరిస్థితి. మీరందరూ ఆలోచించుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ జనార్దన్ గారిని గెలిపించండి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. ప్రతి ఒక్కరూ మన కోసం మనం పాటుపడదామమ్మా. తప్పకుండా మీ సమస్య 100% జనార్దన్ గారు, మీరు మీ సత్రం సమస్య, ఈ రోడ్డు కానీ మీ కోర్టు సమస్య కానీ కంపల్సరీ రేపు మన గవర్నమెంట్ రాగానే జనార్దన్ గారు తీరుస్తారు. మెయిన్ ఇంకోటి చెప్పారు, అడ్రస్ ది ఇదంతా రోడ్లదంతా కూడా, అది కూడా తప్పకుండా జనార్దన్ గారు ఎలా చేయొచ్చు అంటే చూసి దాన్ని కూడా చూస్తారమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం. రేపొద్దున ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మహిళలు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడాను బాగా పైకి ఎదిగి ఉన్నారు. ప్రతి రంగం అంటే ఇదివరకు ఒక టైంలో ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు అంటే ఇంట్లో భయపడేవారు, ఈ పనికి వెళ్ళకూడదు, ఆ పనికి వెళ్ళకూడదు, ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయకూడదని. కానీ ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళే ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కరిని, మీరు పైకి రావాలి, మీరు ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పని. ఆడవాళ్ళు అన్ని రంగాలుగాను ముందుకెళ్ళి చాలా ధైర్యంగా ఉంటున్నారు ప్రతి చోట్ల. ఇప్పుడు ఇదే విధంగా అందరూ కూడా అంత స్వశక్తితో ప్రతి మహిళ కూడా వాళ్ళకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరొకసారి పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి చెప్పండి. అందరూ ఇదే ఇప్పుడు చెప్పారు, మన కంపల్సరీ అది పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి, మన రాష్ట్రం బాగుపడుతుంది కంపల్సరీ. ప్రతి ఒక్కరు కూడా మరోసారి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అటెల్లు అవతలకి వెళ్ళు, టేబుల్ అవతలకి. మీరు వెనక్కి రండి, ముందు ఎవరు లేరు కదా, ముందుకు పోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన